అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా పప్పు పులుసు లేదా పప్పుచారు అండి. కమ్మనైన పప్పుచారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చేయటం చాలా ఈజీ, చాలా రుచిగా ఉంటుంది. ఇది మన అమ్మమ్మల కాలం నాటి పప్పుచారండి. ఈ విధంగా చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఈ చారుతోటి అన్నం మొత్తం తినేసేయచ్చు, అంత రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకొని 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. మీరు ఎంతైనా తీసుకోవచ్చండి. నేనైతే ఇంత తీసుకున్నాను. తీసుకొని ఒక 2 సార్లు కడుక్కున్న తర్వాత ఒక 3 టమాటాలు ఈ సైజువి కట్ చేసి వేస్తున్నానండి. 3 టమాటాలు వేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న కందిపప్పుకి ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా తుంచి వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి, టమాటాలు అలాగే ఈ కరివేపాకు ఫ్రెష్ది వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒక 3 కప్పుల నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి. నేను మామూలుగా అయితే అందాదగా వేస్తానండి. ఇక్కడ మీకు కరెక్ట్గా తెలవటానికని, కొత్తగా చేసుకునే వాళ్ళకు కూడా ఈజీగా చేసుకోవటానికని 3 కప్పులు వేస్తున్నాను. వేసి ఇలా ఒక 5 విజిల్స్ ఉడికించుకోవాలి. మంచిగా ఉడకాలండి. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా మెదుపుకోవాలి పప్పు గుత్తితోని. తొందరగా మెదుగుతుంది. ఇదేం మిక్సీలో వేయొద్దండి. ఒక్కొక్కసారి సాంబార్ అలాంటివి చేసేటప్పుడు పప్పు ఉడకబెట్టి మిక్సీలో వేస్తారు, అలా వేయకూడదు. జస్ట్ ఇది పప్పు గుత్తితోని ఇలా మెదిపితే సరిపోతుంది. ఇప్పుడు అంతవరకు నేను కొద్దిగా చింతపండు ముందే నానబెట్టి పెట్టుకున్నాను. అది జ్యూస్ తీసి వేసుకోవాలి. చింతపండు రసము మీ పులుపు ఎంతనో చూసుకొని వేసుకోవాలండి. అలాగ ఒక 2 టీ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. కారం పొడి, ఉప్పు అనేది మీ రుచికి తగినంత వేసుకోవాలి. ఒక 3 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి, ఒక అర టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసానండి, ఆ క్లిప్ మిస్ అయింది. ఒక అర టీ స్పూన్ బెల్లం పొడి వేసాను, లేదా చక్కెర అయినా వేసుకోవచ్చు. ఇది వేయటం వల్ల, చక్కెర లేదా బెల్లం వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది పప్పుచారుది. ఖచ్చితంగా వేసుకోండి. ఎక్కువ కాకుండా కొద్దిగా వేసుకోండి. వేసుకొని ఎంతైతే నీళ్లు పడతాయో అంత వేసుకోవాలి. మరిగించుకోవాలండి. మళ్ళీ ఒక 10 నిమిషాల వరకు అలా మరిగించాలి. ముందుగా ఈ పప్పుచారుని ఇలా నీళ్లు వేసుకొని ఇవన్నీ వేసుకొని అది పొయ్యి పైన పెట్టి మరిగిస్తున్నానండి. అంతవరకు ఇక్కడ ఒక 10-12 వరకు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని పోంపు పెట్టుకోవడానికి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకున్నాను. వేసుకొని ఒక 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఒక 4-5 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకుంటున్నానండి. ఈ పోంపు మీ ఇష్టము. పప్పులు మీరు కావాలంటే పప్పులు కూడా వేసుకోవచ్చు, మినపప్పు అలాంటివి కూడా. నేనైతే వేయట్లేదండి, దీంట్లో ఏం వేయను. వేసుకొని ఇవి ముందుగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. మనము ఇవి అన్నింటిని ముందుగా వేయించుకోవాలి కొద్దిగా. ఇవి కొద్దిగా వేగిన తర్వాత, సగం వేగిన తర్వాత మనం ఈ దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయది వేసుకోవాలి. వేసుకొని ఈ వెల్లుల్లిపాయది మంచిగా వేగాలండి. అలాగైతే రుచి చాలా బాగుంటుంది పప్పుచారు. ఇక్కడ నేను ఇంకొక పొయ్యి పైన పప్పుచారు మరుగుతుందండి. ఇక్కడనేమో నేను పోపు పెడుతున్నాను. తర్వాత ఈ పప్పుచారు చక్కగా మరిగించి చూడండి. ఇలా ఒక 10-15 నిమిషాలు మరిగితే సరిపోతుంది. ఎక్కువగా అవసరం కూడా లేదు. ఇలా ఈ పోంపు దీంట్లోది విడివేడి పెట్టేసుకోవాలి. ఈ పోంపు దీంట్లో కలిపేసుకున్న తర్వాత, ఈ పోంపు కలిపిన తర్వాత కొద్దిగా అంత కొత్తిమీర ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి. లాస్ట్లో వేసుకోవాలండి. ఇది వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకొని దించేసేయటమేనండి. ఎక్కువ ఈ పోంపు వేసిన తర్వాత ఎక్కువసేపు మరగనవసరం లేదు. ఒక్క 2 నిమిషాలు మరిగితే సరిపోతుంది. ఇలా వేడి పప్పుచారు ఇలా దించుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇది వేడి అన్నంలో ఈ చారుతోనే అన్నం మొత్తం తినేసేయచ్చు, అంత రుచిగా ఉంటుంది. బజ్జీ మిర్చియే కాకుండా ఈ విధంగా చేశారంటే అన్నము పప్పుచారులోకి, పప్పులోకి, అలా అన్నంలోకి నంచుకోవటానికి చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ఒక్కసారి చేసి పెట్టారంటే ఎప్పుడు ఇలాగే చేస్తారు. వడియాలు అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను ఒక 12 ఇలా బజ్జీ మిర్చి తీసుకున్నానండి. కొన్ని బజ్జీ మిర్చి తెల్లగా కూడా ఉంటాయి కదండి, అవి కాకుండా ఇలాంటివి తీసుకోవాలండి. వీటికి ఇలాంటివి అయితేనే బాగుంటాయి. తీసుకొని మంచిగా కడుక్కొని లోపట విత్తనాలు తీసేసుకోవాలి. లోపట విత్తనాలు ఉంచకూడదండి, తీసేయాలి. ఈ విధంగా చాకుతోని ఒక ఘాట్లు ఇలా పెట్టుకొని, ఒక ఘాటు పెట్టుకొని లోపట విత్తనాలన్నీ తీసి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో లోపటికి మనము స్టఫింగ్ తయారు చేసుకుందాము. పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక చెంచా నూనె వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ నూనె వేసుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల శనగపిండి వేస్తున్నానండి. శనగపిండి అయితేనే రుచి చాలా బాగుంటుంది దీంట్లో.
ఈ శనగపిండి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటా మంచిగా స్మెల్ వచ్చే వరకు ఆ పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వస్తుందండి. కలర్ కూడా చేంజ్ అవుతుంది, బ్రౌన్ కలర్లోకి వస్తుంది ఈ శనగపిండి. అంతవరకు వేయించుకోవాలి, మంచిగా స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇది మెయిన్. అలాగైతేనే ఈ ఫ్రై చేసిన మిర్చి అనేది రుచి చాలా బాగుంటుంది. ఈ శనగపిండి వేగకుంటే లోపల స్టఫింగ్ అనేది పచ్చిగా ఉండి రుచి బాగుండదండి. అందుకని మంచిగా వేయించుకోవాలి. వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా వేగాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. ఒక అర టీ స్పూను ఉప్పు వేసుకోవాలండి. కొద్దిగానే ఉప్పు పడుతుంది, ఎక్కువేం పట్టదు దీంట్లో. వేసుకొని ఒక అర టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఇది కూడా ఖచ్చితంగా వేసుకోండి, రుచి చాలా బాగుంటుంది. ఒక అర టీ స్పూను చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూను కారం పొడి వేసుకోవాలి. ఒక అర టీ స్పూను ఇది వాము పొడి అండి, మీరు వాము అయినా వేసుకోవచ్చు. వాము పొడి వేసుకుంటే ఇంకా బాగుంది. ఇక్కడ దీంట్లో బ్లాక్ సాల్ట్ అండి, ఒక అర టీ స్పూన్ వరకు వేసుకోండి. వేసుకొని ముందుగా ఇదంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక పావు చెక్క నిమ్మరసం పిండుతున్నానండి. ఈ నిమ్మరసం అనేది పులుపు మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను ఒక పావు చెక్క పిండాను అంతే, చాలా బాగుంది. వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే దీంట్లో కొత్తిమీర అయినా వేసుకోవచ్చండి. నేనైతే కొత్తిమీర వేయట్లేదు. ఆ కొత్తిమీర వేస్తే అదే డామినేట్ చేస్తుందేమో అనే ఉద్దేశంతో వేయట్లేదు. వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ మిరపకాయల లోపల ఇదంతా నింపుకోవాలి. ఇలా మొత్తం నింపాలండి. అన్ని మిరపకాయలలో కూడా ఈ విధంగానే నింపాలి. ఈ పౌడర్ అనేది కొద్దిగా ముద్దలాగా ఉంటే మనము ఫ్రై చేసుకునేటప్పుడు బయటకు రాదండి. అందుకనే ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా మొత్తం ఇది మిరపకాయలలో ఇలా నింపుకున్న తర్వాత అన్నీ ఇలా నింపి పెట్టానండి. చూడండి, ఈ విధంగా ఇది కొద్దిగా ఉంటుంది కదా, మనం ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో దీంట్లో వేసి ఫ్రై చేసుకోవచ్చండి. అది అలాగే పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేస్తున్నానండి. ఎక్కువ నూనె ఏం అవసరం లేదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ నూనె వేసి డీప్ ఫ్రై చేసినా కానీ అది లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటకు వస్తుందండి. అలా కాకుండా ఇలా కొద్దిగా నూనె వేసుకొని ఈ మిరపకాయలు ఇలా పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్ని మిరపకాయలు కూడా తిప్పుతూ అన్ని వైపులా తిప్పి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. జస్ట్ 5-10 నిమిషాలలో అయిపోతుంది. ఇది ఫ్రై చేసుకోవటమే టైం తీసుకుంటుంది అంతే. ఈ విధంగా చేసుకుంటే పప్పులోకి చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మా ఇంట్లో అయితే ఎప్పుడు ఇలాగే చేస్తుంటాను. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు ఎక్కువగా. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం ఈ పౌడర్ మిగిలిపోయింది కదండి, ఈ విధంగా పైన చల్లుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మీరు ఇది ఫ్రై చేసుకోవటము మీకు ఇంకా ఎక్కువ బ్రౌన్ కలర్ రావాలి అంటే అలాగైనా ఫ్రై చేసుకోవచ్చండి. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే. వేడిగా అయినా కానీ చల్లగా అయినా కానీ చాలా రుచిగా ఉంటుంది. ఈ మిరపకాయలు ఇలాగే తినేసేయచ్చండి, అంత రుచిగా ఉంటాయి. మామూలుగా అన్నంలోకి పప్పుచారులోకి నంచుకోకున్నా సరే ఇలాగే తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.